అమ్మా, ఒక్క మాట నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? ఇప్పటిదాకా నువ్వు అతను చేసింది చాలదా? నిన్న ఆయన గారు వచ్చి నమ్మించాలి అని చూశాడు. ఇప్పుడు నువ్వొచ్చి తను రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి వచ్చావా? అమ్మా, ఒక్క అవకాశం ఇస్తేనే కదమ్మా తప్పేదో ఒప్పేదో నిజమేదో అబద్ధమేదో తెలిసేది. నాకు మీరు చెప్పే వాటితో పని లేదు. మర్యాదగా వెళ్ళిపోండి. అమ్మా శృతి, నువ్వు అల్లుడు తప్పు చేశాడని ఆరోపించావు. అది తప్పు కాదు. కానీ నిందపడ్డవాడు నిజానిజాలు నిరూపించి తను తప్పు చేయలేదని రుజువు చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా. నాన్న, అతని గారడి మీకు తెలీదు. నాకు తెలుసు. తిమ్మిని బమ్మిని చేయగలడు, గాడిదని గుర్రమని ఒప్పించగలడు. అసలు మహాతల్లి ఎవరో తెలుసా మీకు? తెలుసమ్మా, నిన్న వీడియోలో చూపించావుగా. అన్నీ తెలిసే వాళ్ళని మాట్లాడనివ్వమని అడుగుతున్నాను. అమ్మా, నన్ను క్షమించండి. మీ అనుమానానికి మీ ఆవేశానికి ఒక విధంగా కారణం నేను. గోపి గారికి నాకు గాని నా పాపతో గాని ఎలాంటి సంబంధం లేదమ్మా. మీరంటే గోపి గారికి ప్రాణం. మీరే సర్వస్వం. గోపి గారు అనుభవించిన భయం, ఆయన పడ్డ ఆవేదన, మిమ్మల్ని సంతోషపెట్టడానికి పడే తపన, మీ మీద ఆయనకున్న ప్రేమకి నిదర్శనమమ్మా. అవన్నీ నేను కల్లారా చూశాను. మీ అనుమానానికి ఆయువు పోయకూడదనే, మీ ఆనందానికి భంగం కలిగించకూడదనే ఒక చిన్న అబద్ధం ఆడారు. ఆ అబద్ధం వల్లనే నా పాప నేను ఈ నాటకంలోకి రావాల్సి వచ్చింది. యాక్సిడెంట్ అయిన పాపగా, శ్రీకన్య గారి మనవరాలిగా నా పాప నటించాల్సి వచ్చింది. దీనిని అడ్డు పెట్టుకొని గోపి గారి అవసరాన్ని ఆసరాగా తీసుకొని డబ్బుకి ఆశపడి పాపని నేనే దాచి గోపి గారి దగ్గర డబ్బు గుంజాను. నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ భార్య దగ్గర మీ నాటకాన్ని బయట పెడతానని బెదిరిస్తే చిన్న పిల్లాడిలా భయపడ్డారమ్మా. తన స్థాయిని కూడా మర్చిపోయి నన్ను బ్రతిమిలాడుకున్నారు. కానీ నాలాంటి వాళ్ళ అత్యాశ ఎంతో కాలం నిలబడదు. పాపని నేనే దాచానని గోపి గారికి తెలిసిపోయింది. ఆ విషయంలో నన్ను చంపేయాలి. కానీ సంస్కారం ఉన్నవాళ్ళు కాబట్టి నన్ను పల్లెత్తి మాటైనా అనకుండా వదిలేశారు. అది ఆయన గొప్పతనం. ఆయన అబద్ధం చెప్పింది మీకోసం. ఆయన క్షణక్షణం ఒక గండంలా గడిపింది మీకోసం. ఆయన చేసిన ప్రతి పని మీరు బాధపడకూడదని, మీరు కన్నీళ్లు పెట్టకూడదని. అంతేకాని దేవతలా పూజించే మీరు ఆయన జీవితంలో ఉండగా కల్లో కూడా మరో ఆడదాన్ని తను ఊహించుకోరమ్మా. ఆయన్ని డబ్బు కోసం అంత వేధించినా నన్ను వదిలేయకుండా మానవత్వంతో నా ప్రాణాలు కాపాడిన దేవుడమ్మ గోపి గారు. నా పాప ఇప్పుడు కూడా మీ ఇంటికి వచ్చేది కాదు. ఇదిగో ఈవిడే షూటింగ్ పేరు చెప్పి పాపని ఇక్కడికి రప్పించింది. అది చూసి పాపకి గోపి గారికి ఏదో సంబంధం ఉందని మీరు అపోహపడ్డారు. మీరు చూసిన వీడియోలో మీకు అర్థమైంది వేరు, మేం మాట్లాడింది వేరు. నా పాప మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా,
గోపి గారు నాకు ఒక అన్నతో సమానం. ఏంటి మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టి నన్ను కన్విన్స్ చేస్తే నేను ఆయనతో వచ్చేస్తే ఇంట్లో నేను వీధిలో నీతో ఉంటానని మాటిచ్చాడా? మీకు దండం పెడతానమ్మా, ఆయన అలా అనద్దు. నాకు భర్తున్నాడు, విజయనగరంలో వ్యాపారం చేస్తున్నాడు. నేను డబ్బు కాసిపడేదాన్ని కానీ కాపురాలు కూల్చేదాన్ని కాదమ్మా. గోపి గారు మీకోసం ప్రాణం ఇచ్చేవారే కానీ మీకు ద్రోహం చేసేవారు కాదమ్మా. గోపి గారు నిజంగా దేవుడమ్మా. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి భర్త దొరకడమ్మా. నన్ను నమ్మండి. ఏయ్, దండం పెడితే చేసిన తప్పుని ఒప్పని నమ్మాలా? మళ్ళీ మా అమ్మాయి మోసపోవాలా? బేబీ, ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు. కాపురాలు కండిషన్స్ మీద నడవు, అనుమానాలతో నిలబడవు. అది కాదన్నయ్యా. ఏది కాదు? ఇంత జరిగినా ఆ అమ్మాయి అంతలా మొరబెట్టుకుంటున్నా నీకు తనలో నిజాయితీ కనిపించడం లేదా? సరే, ఆ అమ్మాయి సంగతి అలా ఉంచు. తన భార్య కోసం గోపి పడుతున్న తపనైనా నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే నిన్నేమనాలి? శృతి, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సర్దుకుపోవాలి, కాపురాన్ని నిలబెట్టుకోవాలి. అనుమానాలకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గోపిని నమ్మమ్మా. నమ్మి తన ప్రేమను అర్థం చేసుకో. అర్థం చేసుకుంటాను నాన్న. నేనే తప్పు చేశానని ఒప్పుకుంటాను. కానీ ఒక్కదానికి ఆయన సమాధానం చెప్పాలి. అడుగు శృతి, నీకు కావాల్సిన సమాధానం నేను చెప్తాను. ఆ రోజు ఫంక్షన్కి ఎందుకు రాలేదంటే పాపకి యాక్సిడెంట్ అయిందన్నావు. అది అబద్ధం అని తేలింది కదా, ఒప్పుకున్నావు. మరి ఆ రోజు ఎక్కడికెళ్ళావు? చెప్పండి, ఎక్కడికెళ్ళారు? దీపిక అంటేనే శృతికి అనుమానం. దీపిక గురించి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో. మాట్లాడరే. శృతి, ఆ రోజు నేను దీపిక దగ్గరికి వెళ్ళాను. దీపికపై నువ్వు అనుమానం పెంచుకున్నావు శృతి. తనని హాస్పిటల్ నుంచి తీసేయమన్నావు. ఆ మాట కట్టుపడ్డాను. కానీ తను ప్రాబ్లంలో ఉంది, అందుకే వెళ్ళాను. ఆ విషయం నీకు చెప్పలేక ఇదంతా నాటకం ఆడాల్సి వచ్చింది. అంతేకాని నేనే తప్పు చేయలేదు. చూసావమ్మా, నీకు మాటిచ్చాడు కాబట్టే కట్టుబడ్డాడు. అందుకే అబద్ధం చెప్పాడు. అది అర్థం చేసుకో తల్లి. ఆ దీపిక వల్లే నాతో అబద్ధం చెప్పారా? ఆ దీపిక వల్లే మనం ఈరోజు విడిపోయేంత వరకు వచ్చాం. ఇంకెప్పుడు దీపిక అనే పేరు కూడా మన మధ్య ఉండకూడదు, వినిపించకూడదు. అలాగే.
కళ్ళకి నరకం చూపించే కొడుకుల్ని కంటే ఆ కొడుకుల్ని చేసుకున్న పెళ్ళాలకి పిచ్చే పడుతుంది. నన్ను అడగడం కాదు, ముందు నీ కొడుకు చేసిన ఘనకార్యం తెలుసుకో. శృతి రా. ఏమైంది? అత్తయ్య గారిని చాలా మాటలు అన్నాను, బాధ పెట్టి వెళ్ళాను. అమ్మ అర్థం చేసుకుంటుంది, రా. రా. శృతి, అత్తయ్య గారు త్వరగా రండి. రండి. ఏంటమ్మా, ఏమైంది? ఎవరు వస్తున్నారో చూడండి. ఇది మళ్ళీ వస్తోందేంటి? ఇక జన్మలో ఇంట్లో అడుగు పెట్టదనుకున్నానే. అమ్మా, నీ మాట ప్రకారం నీ కోడల్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టాను. గోపి మామూలోడు కాదు. అమ్మా శృతి, నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా. గోపి మనసుని అర్థం చేసుకుంటావని తెలుసు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అయ్యో, నన్ను క్షమించండి. శృతి లేమ్మా. తప్పు చేశాను అత్తయ్య. మనసారా ప్రేమించిన ఆయన్ని అర్థం చేసుకోలేకపోయాను. అమ్మలా ఆదరించిన మీ మనసును తెలుసుకోలేకపోయాను. మీ మనస్సు నొప్పించాను. నన్ను క్షమించండి. పిచ్చి పిల్ల, అమ్మలా ఆదరించాను అన్నావు. మరి అమ్మకి కూతురికి మధ్య క్షమాపణలుంటాయా చెప్పు? నీ స్థానం అక్కడ కాదమ్మా, ఇక్కడ. అత్తయ్య, నీ స్థానంలో ఎవరున్నా ఆ వీడియో చూశాక అలాగే ప్రవర్తిస్తారు. తప్పు నీది కాదు, కాలానిది. కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మనవి కావు. మనం మన ఆధీనంలో ఉండము. ఆ తర్వాత ఆ కాలం కదిలి వెళ్ళిపోయాక మనసు నిర్మలం అవుతుంది. మనకు ఆలోచించే శక్తి వస్తుంది. ఇప్పుడు జరిగింది అదే. అర్థం చేసుకోవడం మీ గొప్పతనం అత్తయ్య. కానీ నేను చేసిన దానికి మీ ముందు తల ఎత్తుకొని నిలబడలేకపోతున్నాను అత్తయ్య. తప్పులు అందరూ చేస్తారమ్మా. దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. జరిగిందందరం మర్చిపోయాం. ఇక వదిలేయమ్మా. అలా ఎలా వదిలేస్తారు? తప్పు దిద్దుకున్నంత మాత్రాన పోయిన పరువు తిరిగొస్తుందా అత్తయ్య? ఇదిగో సీనియరు, పరువు గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. పరువుని కాపాడటానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ నువ్వేం శ్రమ పడకు. అదేంటి, అందరినీ అన్నేసి మాటలని ఇంటి దీపాన్ని నేలపాలు చేసి వెళ్ళిపోయి ఇప్పుడొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే ఏంటర్థం? అర్థం తెలియకపోతే వెళ్ళి డిక్షనరీ తిరిగేసుకో. దీపం నేలపాలైనా శృతి కళ్ళు నేలనే చూస్తున్నాయి. అందుకే అత్తింటి విలువ తెలుసుకొని వచ్చింది. మళ్ళీ నువ్వు నిప్పు పెట్టి ఆ విలువ తీయాలనుకోకు.
అమలయ్య శృతిని లోపలికి తీసుకెళ్ళు. శృతి రా. లయ, ఆ సమయంలో ఏం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. అందుకే నిన్ను కూడా చాలా మాటలు అన్నాను. ఐఎమ్ సారీ. ఏంటి ఇది? ఇక్కడెవరూ ఆ విషయం గురించి ఆలోచించట్లేదు. అమ్మలాంటి అత్తయ్య మనకి తోడుండగా ఒకరికొకరు సారీ చెప్పుకునే పరిస్థితి రాదే. నువ్వురా. ఆంటీ, ఈ ఇంట్లో కొన్ని విషయాలు కళ్ళారా చూశాక చాలా ముచ్చటేస్తుంది ఆంటీ. మీలాంటి వాళ్ళుంటే గొడవలకు అసలు తావే ఉండదా ఆంటీ? నాదే ఉందయ్యా, అంతా నా బిడ్డదే. ఇది వాడి విజయం అని చెప్పాలి. ఒరే గోపి, తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నా కోడలు నిన్ను నమ్మి మళ్ళీ ఇంటికి రావాలి అని షరతు పెట్టాను. ఎందుకో తెలుసా? నీ మీద, నా పెంపకం మీద నాకున్న నమ్మకం. నా కొడుకు ఏ తప్పు చేయడు అన్న భరోసా, ఆ నమ్మకమే నీకు బలమైంది. అందుకే శృతి ముందు తలెత్తుకొని మాట్లాడగలిగావు. నీ నిజాయితీని నిరూపించుకోగలిగావు. నా కోడల్ని నా ఇంటికి తీసుకురాగలిగావు. ఇది చాలరా నాకు. అమ్మా, నేను నీ కొడుకుని. కల్లో కూడా తప్పు చేయను. నిన్ను కన్నీళ్లు పెట్టించను. శృతి వెళ్ళిపోయింది, ఇక లయను పంపిస్తే సరిపోతుంది అనుకున్నాను. కథ మళ్ళీ మొదటికొచ్చింది. వీళ్ళిద్దరూ ఉన్నంత వరకు ఈ ఇంట్లో నా విలువ తెలీదు. వీళ్ళని బయటికి పంపే వరకు నా ప్రయత్నం ఆపను. విఘ్నేశ్వర, నువ్వున్నావయ్యా. నిన్ను నమ్మిన మనుషులకి ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అవాంతరాలొచ్చినా వాటి నుంచి బయటపడేస్తావని నిరూపించావు స్వామి. గోపి కాపురాన్ని కుదిపేసే సమస్య వచ్చింది. కానీ వాడు తప్పు చెయ్యడని కట్టుకున్న భార్య కన్నా, కన్నతల్లినైన నాకన్నా నీకే తెలుసు. నువ్వు సృష్టికర్తవి కాబట్టి వాడిని చుట్టుకున్న సమస్యని కొన్ని గంటల్లో పరిష్కరించావు. వాడి నిజాయితీని నిరూపించావు. అంత పెద్ద నింద వాడి మీద పడినా అవలీలగా బయటికి రాగలిగాడు. ఇది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు, నీ వల్లే సాధ్యమైంది. ఇల్లొదిలి వెళ్ళిపోయిన వాడి భార్యని తిరిగి ఒక్క రోజులో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు. అదంతా నీ చలవేనయ్యా. ఇంత చేశావు. ఇంకొక్క కోరిక మిగిలిపోయింది తండ్రి. నా చిన్న కొడుకు రాఖీ మూర్ఖత్వాన్ని పోగొట్టడానికి బాలకృష్ణ అనే కుర్రాన్ని అడ్డుపెట్టుకుని నాటకం మొదలుపెట్టాము. క్రిష్ అనే పేరుతో నా కొడుకు కాపురం చక్కదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాము. నువ్వే వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి. ఎంత డ్రామా అత్తా నీది!